అంతరిక్ష చరిత్ర మరో అధ్యయనం రాయడానికి ఇస్రో సిద్ధమవుతోంది. భారత మానవ అంతరిక్ష యాత్ర ప్రాజెక్ట్ గగన్యాన్ ప్రోగ్రామ్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. చివరి దశ పరీక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పరీక్షలో భాగంగా G1 టెస్ట్ ఫ్లైట్ ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో జరగనుంది. ఇది పూర్తిగా మానవరహిత ప్రయోగం కావడంతో ఇస్రో ఓ రోబోటిక్ ఆస్ట్రోనాట్ ని అందులో పంపనుంది. వ్యోమమిత్ర పేరుతో రూపొందించిన ఈ రోబో ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో వాతావరణ మార్పులను గుర్తించి వాటిపై రియల్ టైం డేటా అందించనుంది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తన మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమంలో కీలకమైన గగన్యాన్ ప్రాజెక్టు చివరి దశ పరీక్షలకు చేరుకుంది. భారతదేశం తన మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రను 2027లో చేపట్టనుంది. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గగన్యాన్ మిషన్ డెవలప్మెంట్ పనులలో 90% పూర్తయిందని ప్రకటించారు. గగన్యాన్ ప్రయోగంలో చివరి దశ అయిన ఫ్లైట్ టెస్ట్ను ఇస్రో ఈ ఏడాది డిసెంబర్ నెలలో చేపట్టనుంది. ఈ మిషన్ మొదటి అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్ను G1గా పిలుస్తున్నారు. సిస్టమ్స్ను టెస్ట్ చేయడానికి మానవులు లేకుండా అంతరిక్ష యాత్రను చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇందులో హ్యూమనాయిడ్ రోబోట్స్ ను పంపనున్నారు. వ్యోమమిత్ర అనేది భారత్కు చెందిన మొదటి రోబోటిక్ ఆస్ట్రోనాట్. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇది 2027లో మానవ సహిత యాత్రకు ముందు అంతరిక్ష నౌక యొక్క సామర్థ్యాలను ధృవీకరిస్తుంది. డిసెంబర్లో జరగనున్న లాంచ్ గగన్యాన్ మిషన్లో క్రిటికల్ టెస్టింగ్ ఫేజ్ను సూచిస్తుంది. అంతరిక్ష నౌకలోని సిస్టమ్స్ను లో ఎర్త్ ఆర్బిట్లో టెస్ట్ చేయడం వంటివి చేయబడుతుంది. దీంతో మానవులు సురక్షితంగా ప్రయాణించడానికి ముందు అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ధృవీకరించబడతాయి. ఈ వ్యోమమిత్ర సాధారణ రోబోట్ కాదని, ఇది హ్యూమనాయిడ్ రూపంలో ఉండే ప్రత్యేక రోబోట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషిలా కనిపించి మాట్లాడి స్పందించే సామర్థ్యమున్న ఈ వ్యోమమిత్ర ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడగలదు. అంతరిక్షంలో వాతావరణ మార్పులను గుర్తించి వాటిపై రియల్ టైం డేటా అందించే సెన్సార్లను దీనికి అమర్చారు. ఇక ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ సెన్సార్లు టెంపరేచర్, ప్రెజర్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ను మానిటర్ చేస్తాయి. ఇవి అంతరిక్షంలో హ్యూమన్ సర్వైవల్ కు కీలకమైనవి. ఈ టెస్టింగ్ అంతరిక్ష నౌకలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ మానవులకు సురక్షితమని నిర్ధారిస్తుంది. ఇక ఇది లో ఎర్త్ ఆర్బిట్లోని హార్ష్ కండిషన్స్లో జరుగుతుంది. ఇక్కడ రేడియేషన్, జీరో గ్రావిటీ వంటి సవాళ్లు ఉంటాయి. మనుషులను భూమి కక్షలోకి పంపడం లక్ష్యంగా భారత్ ఈ గగన్యాన్ మిషన్ను చేపట్టింది. అయితే మనుషులను పంపే ముందు అన్ని సిస్టమ్స్ సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకునేందుకు మొదటి ప్రయోగంలో వ్యోమమిత్ర రోబోట్ను పంపుతున్నారు. ఇది రియల్ టైంలో పర్యవేక్షిస్తుంది. గగన్యాన్ మిషన్లో భాగంగా మొత్తం 3 అన్క్రూడ్ ఫ్లైట్స్ ను పరీక్షిస్తున్నారు. G1, G2, G3 మిషన్స్ అంతరిక్ష నౌక యొక్క సామర్థ్యాలను టెస్ట్ చేస్తాయి. ఇందులో లాంచ్ వెహికల్, క్రూ మాడ్యూల్, ఎమర్జెన్సీ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ఫ్లైట్స్ హ్యూమన్ రేటెడ్ LVM-3 రాకెట్ పై జరుగుతాయి. ఇది ఇస్రో యొక్క లాంచ్ వెహికల్ మార్క్ 3 మానవులను సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకువెళ్లడానికి డిజైన్ చేయబడింది. ఈ రాకెట్ చంద్రయాన్ 3 మిషన్లో విజయవంతంగా ఉపయోగించబడింది. 2023లో ఇది చంద్రుడిపై సేఫ్ గా ల్యాండింగ్ చేసింది. ఇప్పుడు దీనిని గగన్యాన్ కు ఉపయోగించనున్నారు. అయితే G1 ఫ్లైట్ టెస్ట్ లో రోబో ఆస్ట్రోనాట్ వ్యోమమిత్రను పంపనున్నారు. ఈ అన్క్రూడ్ ఫ్లైట్స్ సక్సెస్ అయితే ఈ మిషన్ లో వ్యోమనాట్స్ అని పిలువబడే భారతీయ ఆస్ట్రోనాట్స్ 2027లో అంతరిక్షంలోకి వెళతారు. ఇది భారతదేశం యొక్క మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ గగన్యాన్ ప్రోగ్రాం విజయవంతమైతే భారత్ ప్రపంచంలో మానవులను స్వతంత్రంగా అంతరిక్షంలోకి పంపగల సామర్థ్యం ఉన్న దేశాల జాబితాలో 4వ దేశంగా నిలుస్తుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఆ సాంకేతికతను సాధించాయి. గగన్యాన్ కోసం ఇస్రో ఇప్పటికే 4 వ్యోమగాములను ఎంపిక చేసింది. వారికి బెంగళూరులోని ట్రైనింగ్ సెంటర్లో, అలాగే రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇచ్చారు.
ఇప్పుడు వ్యోమమిత్ర మిషన్ విజయవంతమైతే ఆ నలుగురు వ్యోమనాట్స్ 2027లో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతారు. ఇస్రో ఇప్పటికే చంద్రయాన్, ఆదిత్య L1, గగన్యాన్ వంటి ప్రాజెక్టులతో అంతరిక్ష రంగంలో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు వ్యోమమిత్ర ప్రయాణం ఆ విజయగాథలో మరో కీలక దశగా మారుతుంది. ఈ మిషన్ విజయవంతమైతే అది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమే కాదు, భారత అంతరిక్ష పరిశోధనలో మానవ యుగానికి నాంది అవుతుంది.